మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈ దినముకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరలు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రములేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవులు గొంతుల విధానం బట్టి నైనా నీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించమని మా ప్రభు నేసే నా బ్రతిమాలు వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమె చూడండి, ఈ యొక్క అంశం ఏంటంటే, దేవుని నీవు సంతోషపెడుతున్నావా? దేవుని నీవు సంతోషపెడుతున్నావా? భూలోకములో ఒక ఆత్మ రక్షించబడితే, పరలోకంలో ఒక ఆత్మ రక్షించబడితే దేవదూతలు ఎంతో కోలాహలం చేస్తారట. అదేవిధంగా చూడండి, పరలోకమంతా ఎంతో సంతోషంగా ఉంటుందట. లూకాసు వార్త 15:7 చూస్తే, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషంగా ఉంటుందంట ప్రియులారా. కాబట్టి మనము మారు మనసు పొందితే దేవునికి సంతోషం. మనం మారు మనసు పొందితే దేవునికి సంతోషం. మనం దేవుని సన్నిధిగా రావటము, వెళ్ళటము, బైబిల్ చదవటము, పాటలు పాడటంలో సంతోషం లేదు. కానీ ఎప్పుడు సంతోషం అంట ప్రభుకి? మనం మారు మనసు పొందితే ఆయనకు సంతోషము అని తెలియజేస్తున్నాడు. కనుక చూడండి, కానుకలు అర్పణలు దేవునికి ఇవ్వండి. కానుకలు అర్పణలు ఇవ్వండి. కానీ మొదట మనం ఇవ్వాల్సింది ఎవరికి ఏమి ఇవ్వాలి అంటే, దేవునికి మనము మన హృదయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మనము ఇచ్చేవారిగా ఉండాలి. హృదయం ఇస్తున్నారా? మన హృదయం పవిత్రంగా ఉందా? దేవునికి దగ్గరగా ఉందా? కాబట్టి అదొకటి మనము ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. అదేవిధంగా మన పాపాలు దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. అదేవిధంగా మరి మన యొక్క పాపములు, ఆయన యొక్క పరిశుద్ధ రక్తములు, నిష్కలంకమైన రక్తములు, అమూల్యమైన రక్తములు, మన పాపములు కడగబడాలి. మళ్ళీ అవి రిపీట్ కాకూడదు. అంటే మళ్ళీ తిరిగి చూడండి, పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం, కుక్క తన వాంతికి తిరిగినట్లు అన్నట్టు మనము మారు మనసు పొందాము, బాప్టిజం తీసుకున్నాము అంటాం. దాని తర్వాత కొంతకాలము ఆ విధంగా జరుగుతుంది. తర్వాత మళ్ళా యథాస్థితికి మానవుడు వస్తూ ఉంటాడు. అంటే అందరూ అని కాదు, కొంతమంది ఆ విధంగా వస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా ఉండవద్దు. మీరు మారు మనసు పొందిన తరువాత అదే విధముగా అంతము వరకు అంటే మీ మరణము వరకు కూడా ఆ విధముగానే మీరు జీవించేవారిగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. అప్పుడు దేవుడు సంతోషిస్తాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి చూడండి, కీర్తనలు 37:23 చూసినట్లయితే, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తన చూసి ప్రభువు ఆనందించే వారిగా ఉండాలండి. చూసావా నా బిడ్డ అని ప్రభువు
ఆనందించే వారిగా ఉండాలి మన ప్రవర్తన చూసి. కాబట్టి మన నడత మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాలని కోరుతున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మన అనుదిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి మనం ఏ విధముగా జీవిస్తున్నామో, ఏ విధముగా మాట్లాడుతున్నామో, ఏ విధముగా ఉంటున్నామో అన్నది మనం ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. మనస్సాక్షికి విరుద్ధంగా జీవించకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానంగా ఉండాలి. వారికి ఒకవేళ మీకు సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేసేవారిగా కూడా ఉండాలి. అది ఇతరులకు మేలు చేయమని మనలను ప్రభు కోరుకుంటున్నాడు. ఇతరులకు మేలు చేయాలని. అది ఆయన దృష్టికి అంగీకారమైన నడత. అది ఆయన దృష్టికి అంగీకారమైన నడత. మన ఇరుగు పొరుగు వారిని కూడా మనము ప్రేమించేవారిగా ఉండాలి. మనం ప్రేమించే వారినే ప్రేమించడం వల్ల ఉపయోగం ఏమి లేదు, కానీ మనం ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించే వారిగా ఉండాలి. కానీ అలాంటి మనసు ఎప్పుడు వస్తుంది? ప్రభువు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క మరి ప్రవర్తన అనేది మనకి వస్తుంది. ఆ విధంగా మనము జీవించగలము. అలాంటి జీవితం మనము జీవించగలము. కాబట్టి చూడండి, సంతోషం లేకపోతే సంతాపమే. అంతేనా? సంతోషం లేకపోతే ఏంటి? సంతాపమే. చూడండి, అక్కడక్కడ సంతాప సభలను పెడుతూ ఉంటారు. సంతాప సభలు దేని కొరకు? చనిపోయిన వారి కొరకు సంతాప సభలు పెడుతూ ఉంటారు. చనిపోయిన వారి కొరకు సంతాప సభలు పెడుతూ ఉంటారు. అయితే చనిపోయిన వారిని గురించి సంతాపం విలపిస్తూ ఉంటారు. అయితే మన జీవితాల్లో దేవునికి సంతోషం కలిగిస్తున్నామా లేకపోతే సంతాపం కలిగిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. మనము మన జీవితాల్లో దేవునికి సంతోషము కలిగిస్తున్నామా సంతాపము కలిగిస్తున్నామా అన్నది ఒకసారి మనము పరిశీలించుకుందాం. ఇప్పుడు మనము పైన చదువుకున్న లేఖన భాగాలలో మనం చూసినట్లయితే మనం 3 వ్యక్తులను మనం చూస్తాం. ఎవరు? కయ్యూను, బిలాము, కోరహు. 3 వ్యక్తుల గురించి మనము చూసాం. అయితే ఈ 3 వ్యక్తుల గురించి మనము బ్రీఫ్గా మనము ధ్యానించుకున్నాం. చూడండి, కయ్యూను నడిచిన మార్గం ఎలా ఉంది ఒకసారి చూద్దాం. కయ్యూను నడిచిన మార్గము ఇది ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. కయ్యూను ఆదాము హవ్వలకు పుట్టిన ప్రథమ సంతానం కయ్యూను. కయ్యూను తర్వాత ఎవరు? హేబేలు. 2 బ్రదర్స్, 2 అన్నదమ్ములు. కాబట్టి హేబేలు దేవుని సన్నిధికి, కయ్యూను హేబేలు 2 కూడా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకుని వచ్చారండి. ఒకరోజు అర్పణలు తీసుకొని వచ్చారు. చూడండి, కయ్యూను సేద్యపరిచేవాడు, సేద్యం చేసేవాడు. అదేవిధంగా ఈ హేబేలు చూసినట్లయితే తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. అంటే ఎవరు చేసే వాటిని బట్టి అవి వారు అర్పణలుగా వారు తీసుకొని వచ్చారు. అయితే చూడండి, ఆ రోజుల్లో దేవుడు యొక్క అర్పణ అంగీకరించాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, పైనుండి అగ్ని దిగి వచ్చి దాన్ని తీసుకొచ్చిన దాన్ని ఏం చేసేది? దహించేదన్నమాట. అది అర్పణ అంటే దేవుడు అర్పణ అంగీకరించాడు అని అర్థం అన్నమాట. కాబట్టి చూడండి, వారు అర్పించిన అర్పణను దహించేది. యెహోవా హేబేలును అతని అర్పణను
లక్ష్య పెట్టాడు. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. అయితే కయ్యూను అతని అన్న, అంటే హేబేలు యొక్క అన్నగారే కదా కయ్యూను. అయితే కయ్యూను యొక్క అర్పణను యెహోవా దేవుడు లక్ష్య పెట్టలేదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే అర్పణ దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు దేవుడు మొదట అర్పణ తెచ్చిన వ్యక్తిని చూస్తాడు. కానీ ఏం అర్పణలు తీసుకొచ్చాడు, ఎంత తీసుకొచ్చారు అనేది దేవుడు చూడండి. ఇది మాత్రం ఎవరైనా సరే అర్పణలు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇది. అంటే దేవుడు చూసేది ఫస్ట్ ఏంటంటే అర్పణలు చూడటం. అర్పణ తీసుకొచ్చిన వ్యక్తిని చూస్తాడు. అంటే వ్యక్తిని చూడటం అంటే వ్యక్తి యొక్క హృదయాన్ని పరిశీలిస్తాడు ఆయన. అది అన్నమాట. అంటే చూడండి, కయ్యూను అర్పణ తెచ్చినప్పుడు తనలో ఉన్న గర్వమును అతిశయమును దేవుడు చూశాడు. కయ్యూను అర్పణ తెచ్చినప్పుడు ఆయనలో ఉన్న గర్వాన్ని అతిశయాన్ని చూశాడు. అందుకే అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? అతని అర్పణను తృణీకరించాడు. హేబేలు తెచ్చిన అర్పణలో ఏముంది? రక్తం ఉంది కదా, రక్తం ఉంది. అతడు తనను తాను తగ్గించుకుని, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని దేవుని ముందు నిలబడ్డాడు. నేను పాపిని, నన్ను క్షమించని చెప్పి దేవుని ముందు నిలబడ్డాడు. అందుకే అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. కాబట్టి మనము దేవునికి ఏమి తెచ్చామని కాదు, ఏమి చేశామని కాదు, ఏమి చేసామని కాదు, దేవుడికి మనం ఏమై ఉన్నామో అని కాదు, కానీ ఏమై ఉన్నామో అనేది దేవుడు చూస్తున్నాడు. దేవునికి మనం ఏమై ఉన్నామో అన్నది దేవుడు చూస్తున్నాడు. అంటే దేవునితో మనకున్న సంబంధం ఏంటి? ఆయనతో మనకున్న సంబంధం ఏంటి? ఎలాంటి సంబంధం? నువ్వు మంచిగా జీవించినట్లయితే, నువ్వు విధేయతగా జీవించినట్లయితే నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తావు. అది సంబంధం, తండ్రి బిడ్డల యొక్క సంబంధం. కాబట్టి దేవునితో మనకున్న సంబంధం ఏంటి? అసలు సంబంధం ఉందా లేదా చూసుకోవాలి కదా. అసలు సంబంధం ఉందా లేదా చూసుకోవాలి కదా. కాబట్టి చూడండి, దేవునికి నీ అర్పణలు ప్రాముఖ్యం కాదండి. నీ అర్పణలు ప్రాముఖ్యం కాదు, కానీ నీవు ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి, నీవు ప్రాముఖ్యం. చూడండి, ఒక పాట ఉంది చూడండి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కాబట్టి మన యొక్క అర్పణలు కాదు దేవునికి ముఖ్యము. ఏది ముఖ్యము? మనము ముఖ్యము అంటున్నాడు. నీవు నాకు ప్రాముఖ్యం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు ఏమిటంటే, నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. కాబట్టి మనం మొదట చేయాలి, తర్వాత చేయాలి. మొదట వెళ్ళి మనం చేయాల్సింది ఏంటి? నీ సహోదరునితో నీవేం చేయాలి? సమాధానపడాలి. ఒకవేళ అతనికి నీ మీద ఏదైనా బాధ ఉన్నా సరే నీవే వెళ్ళి సమాధాన పడేవారిగా ఉండాలి. నీవే వెళ్ళి సమాధానపడాలి.
కాబట్టి ఈ విధముగా ఒకరిని క్షమాపణ కోరడం ఎంత మాత్రం తక్కువదనం కాదు. చాలామంది తక్కువగా ఫీల్ అవుతారేమో. ఒకరిని క్షమాపణ అడగడము ఎంత మాత్రము తక్కువదనం కాదు. అది దేవుని మనసు, అది తగ్గింపు, అది దేవుని యొక్క మనసు. అయితే కయ్యూను తన అర్పణను దేవుడు అంగీకరించలేదని తెలుసుకొని తన సొంత తమ్ముడి మీద సొంత తమ్ముడి మీద ఆయాసం పెట్టుకొని సమయం చూసుకుని అతని మీద పడి చంపాడు. అంటే ఈ భూమి మీద మొట్టమొదట నరహంతకుడుగా ఉండిపోయాడు. తన సహోదరుని మీదే విరోధము, క్రోధము, ద్వేషము, పగ పెట్టుకుని చంపేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 చూస్తే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవం ఉండదు. కాబట్టి మన సహోదరుని ద్వేషించిన అది నరహత్యతో సమానమని మనము అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. కాబట్టి ఈ సందేశం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? తగ్గింపు నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా జీవించే హృదయం కలిగి మనము జీవించే వారిగా మనము ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నాయన కయ్యూను నడిచిన మార్గంను గుర్తు మేము ధ్యానించుకుని ఉన్నాము నేను తండ్రి. ఇదిగో నాయన, మరి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా తండ్రి. మరి కయ్యూను నడిచిన మార్గంలో ఎవరు నడవకుండా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది కలుగజేయండి నాయన ప్రభా. మారు మనసు అనేది కలుగజేయండి నాయన ప్రభా. తండ్రి అర్పణలు ముఖ్యం కాదు, నాకు నీవు ప్రాముఖ్యం అంటున్నావు నాయన ప్రభా. నిజమే ప్రభా, అర్పణలకు ఆ సృష్టి మొత్తం నీది అయితే తండ్రి, అర్పణలో నీకెందుకు నాయన ప్రభా. తండ్రి నీవు ప్రాముఖ్యం అంటున్నావు నాయన ప్రభా. ఆ విధంగా మేము జీవించటకు నీ కృప చూపండి నాయన ప్రభా. నీ బిడ్డలుగా మేము జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.